ప్రైవేటీకరణ విషయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తాత్సారం చేస్తున్నాయని సిపిఎం పార్టీ అనకాపల్లి జిల్లా పెందుర్తిలో ఆరోపించింది. ప్రధానమంత్రి జనవరి 8న విశాఖపట్నం వస్తున్న సందర్భంగా ఉక్కు కర్మాగారంపై స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్లో పెట్టుబడుల ఉపసంహరణ దిశగా అడుగులు వేస్తున్నారు. మిట్టెల్కు అప్పచెప్పడానికి చంద్రబాబు మోదీ నాటకాలు ఆడుతున్నారని సిపిఎం కార్యదర్శి ధ్వజమెత్తారు. ఋషికొండలో ఉన్న భారీ కట్టడాన్ని సైన్స్ మ్యూజియంగా ప్రభుత్వం తీర్చిదిద్దాలని అభిప్రాయపడ్డారు. ఉత్తరాంధ్రకి విశాఖపట్నానికి తీరని ద్రోహం, అన్యాయం, ఎన్నుపోటు తప్ప ఇంకోటి కాదు. ఇప్పటిదాకా వాళ్ళు ఇచ్చిన మాటల యొక్క విశ్వసనీయతనే ప్రశ్నించేదిగా ఉన్నది. ఇది ఆ హామీలన్నింటిని కూడా దిగమింగి ఈరోజు ఈ విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని దెబ్బతీయడానికి ప్రయత్నం జరుగుతుంది. అందుకని 8వ తేదీ ప్రధానమంత్రి స్పష్టంగా దీని మీద ప్రకటన చేయాలి. మేము ఆ రోజు ఏం చెప్తారో దాన్ని బట్టి రాష్ట్ర భవిష్యత్ కార్యక్రమం కూడా వామపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు, ఎవరు శక్తి కొద్ది వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని ప్రైవేటీకరణ కాకుండా ఆపేదానికి అవసరమైన సర్వశక్తులు వడ్డీ దీన్ని కాపాడుకోవటానికి ఈరోజు వామపక్ష పార్టీలు, ప్రత్యేకించి మేము సిపిఎంగా కూడా దాన్ని ప్రధానమైన కర్తవ్యంగా తీసుకున్నాం. రెండవది, ఈ విశాఖపట్నంలో 525 కోట్లు పెట్టి పెద్ద గెస్ట్ హౌస్ గత ప్రభుత్వం కట్టింది, గుట్టితప్పుడు కాకుండా, ఎవరికి తెలియకుండా. ఇప్పుడు ఆ గెస్ట్ హౌస్ గురించి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏం మాట్లాడటం లేదు. అది ఎంత పగడ్బందీగా అంత డబ్బు వృధా చేశారో అనేది ప్రచారం చేస్తున్నారు తప్ప దాన్ని ఏం చేస్తారో చెప్పడం లేదు. మళ్ళీ తిరిగి దాన్ని క్యాంప్ ఆఫీసులు గాను, మంత్రులు గెస్ట్ హౌస్ గాను, లేకపోతే టూరిజం గెస్ట్ రూములు గాను ఉపయోగించుకొని అనుభవించాలనే ఆత్రం కొంతమందిలో కనిపిస్తున్నట్టుగా ఉంది. ఇది ప్రజల ఆస్తి, ప్రజల డబ్బు, ప్రజల కోసమే అది వినియోగించాలి. అందుకని మా డిమాండ్ అంటే విశాఖపట్నం రిషికొండ మీద ఉన్నటువంటి అతిథి గృహం ఏదైతే గెస్ట్ హౌస్ ఉందో దాన్ని సైన్స్ మ్యూజియం కింద మార్చాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. అది ప్రజలందరికీ ఉపయోగపడాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ, డీప్ టెక్నాలజీ గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. ఈ డీప్ టెక్నాలజీ ఎలా ఉంటుందో మ్యూజియంలో పెట్టి చూపెట్టండి. పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ దాకా అందరూ దాన్ని మోటివేట్ అవుతారు. బెంగళూరులో విశ్వేశ్వరయ్య మ్యూజియం ఎలా అయితే పిల్లల్ని మోటివేట్ చేస్తున్నారో, చిన్నపిల్లల నుంచి సైన్స్ మోటివేట్ చేయడానికి, శాస్త్రీయ ఆలోచనలు, శాస్త్రీయ విజ్ఞానం పెంపొందించడానికి తోడ్పడుతుంది. అందుకు విశాఖపట్నాన్ని మీరు కేంద్రం చేసుకుని టూరిజం డెవలప్మెంట్ కూడా తోడ్పడుతుంది. ఒక పెద్ద స్పెషల్ అట్రాక్షన్ కూడా అవుతుంది. ఆ రకంగా సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యూజియంని దీన్ని ఉపయోగించాలని చెప్పి